సర్వాధికారి అయిన ప్రభునామములో మీకందరికీ వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం నుండి, అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. అత్యంత ప్రియులరా, ప్రభువును బట్టి మీకు శుభములు క్షేమములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు బహుజన సమూహముతో ఉన్నప్పుడు ఆయనను కనినటువంటి తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఆయన యుద్ధకు వచ్చారు. వచ్చినప్పుడు పట్టజాలని విస్తారమైన జన సమూహములు ఉండగా లోపలికి రాలేక బయట నిలబడ్డారు. అప్పుడు ఒకడు చూసి అన్నాడు, ప్రభువా, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు అని చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటున్న మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువారే నా సహోదరియు నా తల్లియు నా సహోదరులు అని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, భూమి మీద ఆయన చిత్తమును జరిగించువారే నా సహోదరి సహోదరులని ప్రభువు ఇక్కడ ఉద్ఘాటిస్తూ ఉన్నాడు. ఈ లోకములో నువ్వెంత గనుడవైనా, ఎంత గొప్పదానివైనా, ఇంత శ్రేష్టమైన పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తివైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు నా సహోదరి, నా తల్లి, నా బిడ్డ అని నిన్ను గూర్చి చెప్పాలి అంటే, నీవు ధనమును కలిగి ఉండటం వలన చెప్పడు, నీవు విద్యను కలిగి ఉండటం వలన చెప్పడు, నువ్వు చాలా జ్ఞానవంతురాలవు, అందము కలిగిన దానవు, లేదా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనను మిమ్మల్ని గూర్చి ఆయన చెప్పడు. కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం ఎరిగి దాని ప్రకారంగా నడుచుకున్న వారిని మాత్రమే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ లోకములో నువ్వు ప్రభు యొక్క చిత్తమును ఎరిగి నడుచుకోగలిగితే నీ జీవితంలో గొప్ప ధన్యకరమైన స్థితిని కలిగి ఉంటావు. ఎందుకంటే నిత్యత్వములో యుగయుగములు ప్రభు అయిన యేసుతో ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయనతో పాటుగా యుగయుగాలు ఉండాలి అంటే ప్రియులరా, పరలోకపు తండ్రి చిత్తమును ఎరుగుట మంచిది, ఎరిగి నడుచుకొనటం మంచిది. నేటి దినాల్లో ఆయనను అనుసరిస్తున్నామంటున్న వాళ్ళు సైతము ఆయనను ఎరగని వారిగా ఉన్నారు, ఆయన చిత్తమును గ్రహించని వారిగా ఉన్నారు, నడుచుకుంటున్నారు. సంవత్సరాలుగా యేసు ప్రభువును అనుసరిస్తున్నారు, ఆయన అనుచరులము, ఆయన పిల్లలం అంటున్నారు, కానీ ఆయన చిత్తమును ఎరగకుండానే నడుచుకుంటున్నారు. దానిని బట్టి ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు గనక యేసయ్య చిత్తమును ఎరిగి నడుచుకో. ఆయన బిడ్డవుగా శాశ్వతమైనటువంటి ఆ లోకములో నిత్యత్వములో చేర్చబడి ఆయనతో పాటు యుగయుగాలు జీవించదు. కనుక అట్టి కృప మీకందరికీ కలుగునుగాక. ఆమేన్.